హలో అందరికీ, నేను మీ నిత్య నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్య నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే పూసగా ఉండే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను, చూద్దాం రండి. ఫస్ట్ పాల మీద మీగడ, పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అదన్నీ తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక వారం రోజులైనా 15 days కన్నా స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దాన్ని ఆ మలాయిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు చాలా కూల్గా ఉండే వాటర్ వేసి మిక్సీ పట్టాలి. ఫస్ట్ కొంచెమే వాటర్ వేసి మిక్సీ పట్టాలి. అది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఫస్ట్. తర్వాత మళ్ళీ చాలా కూల్ వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టాలి. అప్పుడు వెన్న మొత్తం ఒక దగ్గరకు వస్తుంది. కూల్ వాటర్ వేయటం వలన వెన్న ముద్ద మొత్తం ఒక దగ్గరకు వస్తుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము కవ్వం ఉంటుంది కదా, కవ్వంతోనైనా చిలుకొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. ఇలా అయితే తొందరగా అయిపోతుంది. అందుకే ఇలా చేస్తే తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఐస్ క్యూబ్స్ వేయాలి. ఐస్ క్యూబ్స్ ఎందుకంటే చల్లగా ఉండటం వలన వెన్న అనేది గట్టిగా తొందరగా దగ్గరకు వస్తుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసి ఇలా వెన్నని మొత్తం సపరేట్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వెన్న రౌండ్గా ఇట్లా చేయడం వలన ఎక్సెస్ వాటర్ మొత్తం ఉంటే బయటికి వెళ్ళిపోయి నెయ్యి మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట. బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్ మంచిగా వస్తుంది. అందుకే ఇలా ఎక్సెస్ వాటర్ పోయేటట్టు ఇలా రౌండ్గా చేసుకొని ముద్దలుగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల నెయ్యి చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. మనం నార్మల్గా కూడా నెయ్యి తయారు చేసుకోవచ్చు. మలాయి మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి తయారు చేసుకోవచ్చు. అలా అయినా తొందరగా, అలా అయితే ఒక 20-25 minutes పడుతుంది. ఇలా అయితే 10 to 12 minutesలో ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఈజీగా నెయ్యి తొందరగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మరగబెట్టుకోవాలి. లో ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. హై ఫ్లేమ్ పెడితే తొందరగా అడుగంటినట్టు, కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఏముండదు కానీ కొంచెం ఉంటుంది, కానీ నెయ్యి మాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మరగబెట్టాలి. ఈ వెన్న మొత్తం నిదానంగా కరిగి నెయ్యి మసిలేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది వైట్ కలర్లో ఉన్నప్పుడే బంద్ చేయకుండా, ఇలా కరిగినప్పుడే నెయ్యి బంద్ చేయకుండా, స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఒక గోల్డెన్ కలర్ వరకు రావాలి. గోల్డెన్ కలర్ వరకు వస్తే ఆ నెయ్యి అనేది ఎన్ని రోజులు ఉన్నా కానీ, నిల్వ ఉన్నా కానీ టేస్ట్ మాత్రం మారకుండా ఉంటుంది. స్మెల్ కూడా, టేస్ట్ కూడా రెండు మారకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యికి ఇలా మరిగించుకోవడం వలన, కొంచెం గోల్డెన్ కలర్ రావడం వలన. తర్వాత ఈ గోల్డెన్ కలర్ వచ్చినా కూడా తర్వాత నెయ్యి పూసగా వచ్చినప్పుడు వైట్ కలర్లోనే వస్తుంది. ఒక 5 minutesలో అయిపోతుంది. వెన్న మొత్తం కరిగి నెయ్యి ఒక 5 minutesలో అయిపోతుంది. ఎందుకంటే వేస్టేజ్ మొత్తం ముందే పోతుంది కదా, ఐస్ క్యూబ్స్ వేసి మనము వెన్న ముద్దలు తీసినప్పుడే వేస్టేజ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమి ఉండదు కాబట్టి ఒక 5-6 minutesలోనే నెయ్యి మొత్తం కరిగిపోయి ఇలా కలర్ మారుతుంది. ఇప్పుడు ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మంచి చాలా 2-3 months వరకు నెయ్యి కలరు, టేస్ట్ మారకుండా ఉంటుంది, స్మెల్ మారకుండా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.